హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. చాలామంది మిత్రులు యూనియన్ బ్యాంక్‌లో ఇప్పటికే గోల్డ్ తీసుకొనున్నారు. అటువంటి వారు చాలామంది మనకి కొన్ని డౌట్స్ కామన్‌గా అడగటం జరుగుతుంది. యూనియన్ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ తీసుకుంటే మనం సంవత్సరం కరెక్ట్‌గా అయిన తర్వాత గోల్డ్‌ని విడిపించి మళ్ళీ పెట్టుకోవాలా? ఒకవేళ మనం కరెక్ట్‌గా సంవత్సరం అయిన తర్వాత పెట్టకపోతే ఏమవుతుంది? యూనియన్ బ్యాంక్‌లో మనం గోల్డ్ పెట్టి కరెక్ట్‌గా సంవత్సరం అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది? ఏమన్నా బ్యాంక్ ద్వారా రిమైండర్స్ వస్తాయా? ఒకవేళ మనం కరెక్ట్‌గా సంవత్సరం అయిన తర్వాత డబ్బులు కట్టకపోతే ఏమవుతుంది? మన గోల్డ్ ఆప్షన్‌లోకి వెళ్తుందా? లేదా? అన్న విషయం తెలుసుకుందాం. అంతేకాకుండా సంవత్సరం అయిన తర్వాత కరెక్ట్‌గా సంవత్సరానికే మనం డబ్బులు కట్టాలా? లేకపోతే ఏమన్నా టైం మనకి వస్తుందా? అన్న విషయాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మ్యాటర్‌లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి ఫార్వర్డ్ అవుతుంది. అంతేకాకుండా వీడియోని వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్‌లోకొస్తే గనక యూనియన్ బ్యాంక్‌కి సంబంధించి గోల్డ్ లోన్ పెట్టిన తర్వాత కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఘట్టాలున్నాయన్నమాట. వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. యూనియన్ బ్యాంక్‌లో మనం గోల్డ్ పెట్టిన తర్వాత సంవత్సరానికి ఓసారి దాన్ని మనం తిప్పి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి ఓసారి మనం గోల్డ్ లోన్ మళ్ళీ విడిపించి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. రెన్యువల్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ స్లాబ్ అనేది మారిపోవటం జరుగుతుందనమాట. సంవత్సరం అయినట్టు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే గనక సంవత్సరం కరెక్ట్‌గా అయ్యే ముందు ఒక 10 రోజుల ముందు మనకు ఒక ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. చూడండి, ఈరోజు నాకు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. సో, ఈ విధంగా మనకొక రిమైండర్ ఎస్ఎంఎస్ ఒక రోజు, 2 రోజులు కాదు, 10 రోజుల ముందు మనకు ఒక ఎస్ఎంఎస్ అయితే రావటం జరుగుతుంది. తద్వారా మనం వెళ్లి డబ్బులు అరేంజ్ చేసుకొని ఆ గోల్డ్‌ని విడిపించి మళ్ళీ పెట్టుకుంటే గనక మళ్ళీ ఒక సంవత్సరం అయితే గ్రేస్ పీరియడ్ రావటం జరుగుతుంది. ఇంకోటేంటంటే గోల్డ్ లోన్ మనం సంవత్సరంలో పే చేయలేకపోయామనుకోండి, కరెక్ట్‌గా సంవత్సరం అయిన తర్వాత చూడండి, నాకు 23 తారీఖు అక్టోబర్ అంటే ఈ నెల 23కి సంవత్సరం అవుతుంది. ఒకవేళ నేను సంవత్సరంలో పే చేయకపోతే ఏమవుతుందంటే, నా గోల్డ్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ యొక్క స్లాబ్ అనేది మారిపోతుంది. అంటే నేను ఉదాహరణకి రూపాయికి ఇంట్రెస్ట్‌కి నేను ఇక్కడ గోల్డ్ లోన్ పెట్టాననుకోండి, ఇక్కడ సంవత్సరంలో పే చేయకపోతే గనక టోటల్ సంవత్సరానికి గాను రూపాయిన్నరకో, రూ. 2 అట్లా ఇంట్రెస్ట్ స్లాబ్ అయితే మారిపోతుందనమాట. సో, మనకేంటంటే సంవత్సరం అయిన తర్వాత మన గోల్డ్ అనేది ఆప్షన్‌లోకి పంపించరు. ఇంకా మనకి 3 నెలలు టైం ఇవ్వటం జరుగుతుందనమాట. అయితే ఈ 3 నెలలేంటంటే స్లాబ్ మారిపోతుంది. అధిక ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 3 నెలల తర్వాతే ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవడం జరుగుతుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్, చాలామంది మిత్రులు చాలా సార్లు అడుగుతున్నారు. అందుకనే ఈ వీడియో ద్వారా వాళ్ళకి చెప్దామని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది. సో, మనం గోల్డ్ లోన్ పెట్టిన తర్వాత సంవత్సరమైనట్టు బ్యాంకు నుండి మనకి రిమైండర్ రావటం జరుగుతుంది. సంవత్సరం లోపు కరెక్ట్‌గా మనం పే చేసుకుంటే గనక మనకి ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ పడుతుంది. సంవత్సరం దాటితే గనక స్లాబ్ అయితే మారిపోతుంది. 3 నెలల తర్వాత మనకి గోల్డ్ సంబంధించిన మనం పెట్టిన గోల్డ్ అనేది 3 నెలల తర్వాత ఆప్షన్‌లోకి పంపించడం జరుగుతుందనమాట. ఆప్షన్‌లో పెట్టే ముందు మనకి చాలా రిమైండర్స్, చాలా నోటీసులు కూడా రావటం జరుగుతుంది. జస్ట్ లైక్ దట్ వాళ్ళు మన గోల్డ్‌ని అమ్మేయరు. కంగారు పడాల్సిన పనేం లేదు. రిమైండర్స్‌ని చూసుకొని మనం డబ్బులు కట్టుకోవచ్చు.